నాన్న నా ఐఫోన్ సంగతి ఏమైంది? మా ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయి, నాకే లేదు. కొంటాను రా, ఈ నెల జీతం పడినాయి కొంటాను. ఎప్పుడు ఇదే మాట నాన్న, రేపు ఎల్లుండి అనుకుంటూ ఏవో సాగులు చెప్తావు. సరే కొంటానులే, కానీ ఆ మెడికల్ షాప్కి వెళ్ళి కొంచెం ఈ మందులు పెట్టరా. ఐఫోన్ కొనడానికి డబ్బులు ఉండవు, కానీ ఈ మందులకి ఎక్కడి నుంచి వస్తాయో. ఎలా ఉన్నావు నాన్న? నువ్వా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాన్న గురించి ఎప్పుడు మాటలు విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆయన విలువేంటో. మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? ఐఫోన్ కొనడానికి డబ్బులు లేవని మందులు మింగుతున్నారు కదా, ఆయనకే బాగానే ఉంటారు. ఆబ్రా, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న గురించి తెలుసని? నీకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నీ బర్త్డే ఘనంగా చేయాలని ఆయన ఇన్సూరెన్స్ డబ్బులు క్యాన్సిల్ చేశారు. నీకు ఇష్టమైన ల్యాప్టాప్ కొనాలని ఆయన హార్ట్ ఆపరేషన్ కూడా వాయిదా వేసుకున్నారు. నీ కళ్ళల్లో ఆనందం కోసం కరిగిపోయే తండ్రిరా ఆయన. ఏంటి సార్ సెంటిమెంట్ బండి అమ్మేస్తున్నారు? మా అబ్బాయి ఎప్పటి నుంచో ఐఫోన్ కావాలని గోలాడుతున్నాడండి, అందుకే అమ్మేస్తాను. అన్నా వచ్చేవా? ఐఫోన్ అడిగావు కదా, ఈ డబ్బులు పట్టుకెళ్ళి కొనుక్కో. బయట నీ బండి కనిపించట్లేదు నాన్న. అది మా ఫ్రెండ్ పట్టుకెళ్ళాడు రా, 4 రోజులు వాడుకుని ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకన్నా నా అబద్ధం చెప్తున్నావు? నా ఐఫోన్ కోసం అమ్మేశావు కదా. నన్ను క్షమించు నాన్న, నాకు ఏ ఐఫోన్ వద్దు. నువ్వు ఎప్పుడో స్వార్థంగా ఉంటావు అనుకునేవాడిని, ఇప్పుడు అర్థమవుతుంది నాన్న నీ విలువ. నన్ను క్షమించండి. చెప్పిన మాటలు విని అర్థం చేసుకోకుండా మా పుట్టింటికి వెళ్ళిపోయాను. మిమ్మల్ని ఒంటరి వాడిని చేసేసాను. నాకు చాలా సంతోషంగా ఉందిరామ్మా, మీరిద్దరూ నా పక్కనే ఉంటే నాకు ఏ జబ్బులు ఉండవు, హ్యాపీగా ఉంటాను.